నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అర్సువిల్ శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు మనతో. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్కారం. శ్రీనివాస్ గారు, నిన్న కనిపించిన దృశ్యం మీద మీ కామెంట్ తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. నిడదవోలులో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులు, ఈ ముగ్గురు కలిసి ప్రజలకి ఇచ్చిన సందేశం, వాళ్ళు ముగ్గురు కనిపించినటువంటి పిక్చర్ రాష్ట్రానికి ఏం చెబుతుంది? మీ కామెంట్ ఏంటి? అరుదైన దృశ్యం అండి అది, అపురూపమైనది కూడా. అంటే పురంధరేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే ఫ్రేమ్. రాజమండ్రి పార్లమెంటు పరిధిలో నిడదవోలు నియోజకవర్గంలో అక్కడ మొట్టమొదటిసారిగా సైకిల్ గుర్తు లేదు ఇప్పుడు. అవును. అసెంబ్లీకి ఏమో గ్లాసు, పార్లమెంట్కి ఏమో పురంధరేశ్వరి గారు బీజేపీ తరఫున నిలబడ్డారు, పువ్వు గుర్తు. అవును. చంద్రబాబు నాయుడు గారు తన వంతు పాత్ర అంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా బాగా ప్రశంసించాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ, సానుభూతి పరులు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, వాళ్ళ అభిమానులు కానీ సంతోషించేలాగా చంద్రబాబు గారు మాట్లాడాడు. అంటే వివరాలు అనవసరం, అని చూశారు కాబట్టి అందరూ. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆయన అనుభవాన్ని కొనియాడతా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట అన్నమాట, ఈ వారాహి వాహనం ఎలాగ ఉంటుంది అనుకున్నాను, భలే ఉంది అన్నమాట. మంచి భలే ఉంది. వారాహి మీద వచ్చి నిజంగానే మరి వారాహి మీద చంద్రబాబు గారి ప్రసంగం కదా, డెడ్లీ కాంబినేషన్. అవును కదా. మల్టీ స్టార్ సినిమాలో అయ్యప్పన్ కోశియం సినిమాలాగా డెడ్లీ కాంబినేషన్ అది. బాగుంది దృశ్యం. జనం కూడా అలాగ వచ్చారు, విపరీతమైన జనం. అసలు గోదావరి జిల్లాలో టీడీపీ దానికి తోడు జనసేన కలిసేటప్పటికి ఒక రకమైన తుఫాను వచ్చేసి 100 కిలోమీటర్ల వేగంతో గాలి వేసేస్తే సునామీ కూడా వచ్చేస్తే ఎలా ఉంటుంది అలా ఉందండి. అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి, ఉద్దుత్ తుఫాన్లాగా. అదేమో విధ్వంసం చేసింది, ఇదేమో భవిష్యత్తుకి బంగారం చేయడానికి జన సునామీ. అది జల సునామీ, ఇది జన సునామీ. ఇలాంటి పరిస్థితులు వాళ్ళు మంచి రోజులు రాబోతున్నాయి అన్నారు. నేను ఎప్పుడూ చెప్పాను, ముందులే మంచి కాలం ముందు ముందునన్న పాట వేసుకోండి ఒకసారి. అలాగా మీ భవిష్యత్తు మారిపోతుందో బాబు, వీళ్ళు కాంబినేషన్ కలిసారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే 16 కిలోమీటర్ల దాడి జరిగిన 10 అడుగులు ఎత్తే ఎగిరి కారు కింద పడినా అందులోంచి నిఠారుగా నిలబడి చొక్కా దులుపుకొని పదండి ముందుకు అన్నాడు. ఒక రాజకీయ దురంధరుడు అన్న వెనకాల ఉన్నాడని చెప్పినప్పుడే టీడీపీ శ్రేణులు మనసు పరవశంతో ఊగిపోయింది. అలాగే కూల్చేవాడు కావాలా, నిర్మించేవాడు కావాలన్నప్పుడు ఒక మెసేజ్ ఇచ్చాడు, మనకి ఎవరు కావాలరా బాబు, మనం ఎవరంతా వెళ్దాం అనేటువంటిది. మాలాటోళ్ళు ఏం చెప్పామంటే పనివాడు కావాలా, పనికి మాలినవాడు కావాలా కూడా చూసుకుంటారా బాబు అని చెప్తాం. ఎన్ని వెరసి గోదావరి జిల్లాల్లో ఇప్పుడు ఇదివరకు మామూలు పూతుకు చీపుళ్ళు, కొబ్బరిని చీపుళ్ళు వాడేవారు తుడుచుకోవడానికి. అవును. తర్వాత పూతుకు చీపుళ్ళు అంటారు, అవి వాడేవారు మెత్తగా కుచ్చులా ఉంటుంది. తర్వాత కొండ చీపుళ్ళు అని వస్తాయి, కొండల మీద తెచ్చి పట్టుకోతారు, ఆ కొండ చీపుళ్ళు వాడేవారు. ఇంకా స్మూత్గా ఉండి ఇసుక రేణువులు ఇలాంటి దుమ్ము డస్ట్ కూడా ఉంటే వెళ్ళిపోతాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే బకెట్లో మంచి నీళ్ళు వేసి హార్పిక్లడిది ఏదో ఉంటుంది కదా, డెట్టాయిలు గిట్టాయిలు ఇవన్నీ వేసి క్లీనింగ్ అంటే మరక మచ్చ ఏ ఆనవాళ్ళు లేకుండా తుడిచేస్తారన్నమాట శుభ్రంగా. చీపిరితో తుడిసి అంటే ఉందిలే మంచి కాలం ముందు ముందున అని అన్నారు. స్వచ్ఛంగా శుభ్రంగా క్లీన్గా వైసీపీ ఆనవాళ్ళు ఆచూకీ లేకుండా పోతామంటేనే మీకు మంచి రోజులు వచ్చేసినట్టు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఎలాగే గెలుస్తారు, ఇది ఆషామాషి గెలుపు అనుకోండి. అంటే జగన్మోహన్ రెడ్డికి 40, 30, 35 వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఏలాడబడతా ఉంటారు గబ్బిలేలాగా. నాకు ఉండకూడదు అసెంబ్లీలోనే. వాళ్ళు కనపడి ఎక్కడున్నారండి, వాళ్ళు ఒక 2-3 నెగ్గరగానే వాళ్ళు వచ్చేసారండి మా చెప్పని చెప్పాలి వాళ్ళు. అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుద్ది, మీరు ఏదైనా పారిశ్రామికవేత్త అనుకోండి, ఒక 50 కోట్లు 100 కోట్లు లేకపోతే కంపెనీ పెడదామని వద్దామనుకుంటే వీళ్ళు కనపడకూడదు అక్కడ. మీరు ప్రజలను నమ్మాలి. ఆంధ్రప్రదేశ్ పౌరుల్ని నమ్మాలంటే ఇప్పుడు నాయకులను కాదు నమ్మాల్సింది, ఆంధ్రప్రదేశ్ పౌరుల్ని, ఈ పెట్టుబడిదారులు ఇలాంటి వాళ్ళు, కంపెనీలో పెట్టేవాళ్ళు, మనకు ఉపాధి కల్పించే అవకాశాలు కల్పించే వాళ్ళు నమ్మాలంటే, పెట్టుబడులు రావాలంటే ప్రజలు ఆ నమ్మకాన్ని సంపాదించుకోవాలి. ఎవరు బాబు మేము తప్పు చేసినారో బాబు, గతంలో ఒక ఛాన్స్ అన్నాడు అని చెప్పేసి మాకు అన్ని స్థిమితంగా ఉన్నాం, మాకేం పర్లేదు అనుకుని ఇచ్చాం, వాళ్ళు ఇచ్చేసాడు, కనీసం పేడ కూడా మిగలలేదు మాకు, మా పని అయిపోయింది అని వాళ్ళు మీకు ఏమీ భయపడకండి, ఎప్పటికీ కూడా ఇలాంటి తీసుకురావు మళ్ళీని, అందుకునే ఆనవాళ్ళు లేకుండా చేసేసాం అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వాలి.
అంటే వైసీపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే వచ్చే కంపెనీలు కూడా మళ్ళీ రారు రావు. ఒకవేళ ప్రతిపక్షంలో అది ఉన్నా కానీ. నెంబర్ అసెంబ్లీ నేను అందుకునే చెప్తున్నాను, సింగిల్ లార్జెస్ట్ నెంబర్ 9 దాటకూడదు. దాటవు నా కాన్ఫిడెన్స్ అది. ఎందుకంటే వాళ్ళు నామినేషన్ వేస్తాను. ఇప్పుడు గుంటూరు ఎంపీ క్యాండిడేట్ లేడు, 3 కృష్ణులు మారారు, 4వ కృష్ణుడి కింద నువ్వు రావయ్యా భలే యాక్ట్ చేస్తావు నువ్వు రా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డిని ఆ క్యాండిడేట్ పెంసాని చంద్రశేఖర్ గారు. అవును. ఇతనేం మూల దాక్కుంటున్నాడు, నన్ను ఏకత్రడేటరా బాబు, నన్ను ఏకత్రడేటి అనుకుంటున్నాడు అతను. ఇప్పుడు ప్రతి ఒడికి లోకువైపోయాడు జగన్మోహన్ రెడ్డి. నేను కూడా అనేసాను కదా, నువ్వు రా నీ దమ్ముంటే ఇక్కడ పోటీ చేయి అంటున్నాను కదా. లోకువైపోయినట్టే కదా నేను నా సాయం అంతండి. నేనేమంటున్నాను, నువ్వు రావా పులివెందులు నీ కులకోటను వదిలేసి నువ్వు రా రాయమండ్రి రా, లేకపోతే విజయవాడ రా, లేకపోతే వైజాగ్ వెళ్ళి పోటీ చేయి నీ దమ్ముంటే అంటున్నాను నేను. అతను స్వీకరించకపోయినా మనం అనేస్తున్నాం కదా, అవునా కదా. మరి అతను కూడా మరి అక్కడే గోటం మేకేసి దగ్గట్టేసుకోకుండా ఇటేపు కూడా పోటీ చేయాలి కదా. ఇప్పుడు చంద్రబాబు గారు వాళ్ళు అంటే పాపం వాళ్ళు నీకన్నా తక్కువ వాళ్ళు. అంటే రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే పరిశ్రమలు రావాలి, నీటి పెట్టుబడులు రావాలి, సాగునీటి ప్రాజెక్టులు పూర్తవ్వాలి, అడ్డం పడకూడదు ఎవడన్నా. గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలి, ప్రైవేట్ ఉద్యోగాలైనా రావాలి. రోడ్లు ఎత్తన దగ్గర కమిషన్ తీసుకోకూడదు, ఇలా అడ్డం వస్తారు, ఇలాంటి వాళ్ళు ఉండకూడదంటే ఖచ్చితంగా వాళ్ళ ఆనవాళ్ళు ఉండకూడదు. అదొక్కటే మంచి రోజులు వచ్చినట్టు. అప్పుడు ఏమని చెప్పుకోవాలంటే జూన్ 4 తర్వాత పాపం వాళ్ళు ఉండేవారురా, అలాగ ఓడిపోయినా కానీ 60 మంది వచ్చారు ఒకసారి. మొన్న అయితే ఏకంగా 150 మంది వచ్చారు. ఏమి పుర్రా సెడ కొండపెంకి నడి రోడ్డు మీద బదలు కూడా సెల్ల చెదిరైపోద్ది కదా. అలా సెల్ల చెదిరైపోయి ఎవడ కనపడకుండా సిగ్గుపడాలి. నేను వైసీపీ అని చెప్పుకోవడం సిగ్గుపడాలి వాళ్ళు. ఆ రకమైన పరాజయం పరాభావం ప్రజలు చేయాలి. ఎందుకంటే అతను ప్రజలను చేసిన మోసానికి, ప్రజలకు పెట్టిన హింసకే, భవిష్యత్తు లేకుండా చేసిన దానికి, అప్పులు ఊపులు కూరుకుపోయేలా చేసిన దానికి, స్థిమితం లేకుండా చేసిన దానికి, ఎవడ కూడా తిన్నవ్వకుండా, ఎవడింట్లో ఉండనివ్వకుండా, ఎవడ బతుకాన్ని బతకనివ్వకుండా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేసి, మౌలిక వసతులను మర్చిపోయి, ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి, పచ్చి మోసం పచ్చి అబద్ధాలు మాట్లాడతా మా ఇంట్లో మనిషిని మేము చంపుకుంటాం మీకు ఎందుకనేటువంటి స్థాయికి స్టేజ్కి వాళ్ళు దిగజారి మాట్లాడుతుంటే వాళ్ళకి ఆచూకీ ఆనవాళ్ళు ఉండొచ్చా, ఇదిగా ఆలోచించుకోకపోతే. మరి ఈ ముగ్గురిని చూస్తే మంచి రోజులు రాబోతున్నాయి అనే నమ్మకం కలుగుతుందా? డెఫినెట్గా కలుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఉత్తమం, మధ్యమం, అధము అని 3 రకాలు ఉంటాయి కదా వ్యవహారాల్లో. వీళ్ళు ఉత్తములు కాకపోయినా మధ్యములు, అంటే హాని చేయాలనుకోరు, అధములైతే కాదు. వీళ్ళు మాత్రం అధమాధములు. ఈ 3 కేటగిరీలో కూడా రారండి. లేకపోతే మనిషిని చంపేసి ఇంటికి హోమ్ డెలివరీ ఇస్తే సిగ్గు లేకుండా అని పక్కన కూర్చోబెట్టుకుంటాడండి. చంద్రబాబు నాయుడు గారు ఆడు ఎదురుపడితే కళ్ళు మూసేసుకుంటాడు, అవునా కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ ఒకరిని చంపేసి ఇంటికి హోమ్ డెలివరీ ఇచ్చాడు అనుకోండి. సపోజ్ మొన్న జరిగింది అనంతబాబు ఒకవేళ టీడీపీ కూడా అనుకోండి, టీడీపీ ఎమ్మెల్సీ అనుకోండి, అలా చేసాడు అనుకోండి. దళితులను చంపేసి వాళ్ళ ఇంటికి డెలివరీ ఇచ్చేసి ఇలా ఏమన్నట్టు ఇలా తిరుగుతున్నాడు అనుకోండి. అప్పుడు చంద్రబాబు గారు ఏం చేస్తాడు, ఆడు కూడా చూడ్డా. ఒకవేళ పొరపాటున దారిలో ఎక్కడన్నా ఏ గుడికి తిరుపతి వెళ్ళినప్పుడు ఎదురుపడిపోవడం ఆడు కూడా సొలవ కప్పుకుని కళ్ళు మూసేసుకుంటాడు. చూడ్డా కూడా జగన్ గారు ఏకంగా పక్కన కూర్చోబెట్టేసుకుంటున్నాడు. ఇది నేను శాంపిల్ చెప్పిన ఇలాంటివన్నీ అనేకం. కాబట్టి వాళ్ళకి మామూలు పరాజయం ఇవ్వకూడదు, అసలు ఆనవాళ్ళు ఉండకూడదని చెప్పినట్టు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇది ప్రజలకే విజ్ఞప్తి చేస్తున్నాను నేను. చెప్పి మీరు తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు పోయిన తర్వాత ఇప్పుడు షర్మిలని అనుకోండి, పర్లేదు కావాలంటే కొంచెం తక్కువ. మీకు అనిపిస్తుందా అట్లా ఈ ముగ్గురిని ఒక ఫ్రేమ్ లో చూసినప్పుడు వీళ్ళ ముగ్గురు పరిస్థితి వస్తుంది, ముందు మంచి రోజులు వస్తాయి? నేను అలాగే అంటాను, వీళ్ళు ముగ్గురు ఒక ఫ్రేమ్ లో ఉండటం వల్ల అలాంటిది వచ్చేది. రాష్ట్ర ప్రజలు కూడా అలాగ ఉన్నారు. ఈ ఫ్రేమ్, ఈ చిత్రం, ఈ దృశ్యం అనేటువంటిది అపురూపము, అరుదైన దృశ్యం అంతే. వీళ్ళు ఇలా ముగ్గురు కనపడితేనే ఇలాగ క్లీన్ అయిపోద్ది అంటే వాళ్ళ ఆత్మను అలాగే కనపడతారు. అది కాదు మ్యాటర్. ఆల్రెడీ మూడు అలా మారిపోయింది. సంవత్సరం క్రితమే ఈ పొత్తులు గిత్తులు లేనప్పుడే టీడీపీ ఎమ్మెల్సీలు ముగ్గురు నెగ్గలేదా? శాసనసభ్యులు ఏకంగా అనురాధ గారిని ఎమ్మెల్సీ శాసనసభ్యుల కోటలో ఎమ్మెల్సీ అయిపోలేదా? ఇంతకన్నా ఇండికేషన్ ఏం కావాలంటే ప్రజల మీద సిద్ధంగా ఉన్నారో బాబు నేను పంపిస్తాను అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఇంకా నేను సిద్ధం అంటే మేము ఎప్పుడో సిద్ధం లేవయా ఎలవయా అంటున్నారు. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ.